హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు సమోసాలు చేశానండి. సమోసాలు ఏంటి ఇలా ఉన్నాయనుకుంటున్నారా? చాలా ఈజీగా చేసుకోవచ్చు. సమోసా అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా నేను చాలా ఈజీ మెథడ్లో చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి, పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మైదా పిండి వేసుకున్నాను. మీకు మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండి వేసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి పిండిని అంతా బాగా కలుపుకోవాలి. సమోసాలు కొంచెం మైదా పిండితో అయితేనే కొంచెం బాగా వస్తాయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు మైదా పిండితో చేసి పెట్టండి, లేదంటే గోధుమ పిండి వాడండి. అలాగే ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. మనము ఇలాగ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. నేను ఆనియన్ జార్లోని ఒక 2 ఆనియన్స్, 1 పచ్చిమిర్చి, కారం వేస్తాను అందుకని ఒకటే వేస్తున్నాను పచ్చిమిర్చి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలాగ సన్నగా చాప్ చేయాలి. అలాగే 2 బంగాళదుంపల్ని ఉడికించి సన్నగా తురిమి పెట్టుకోవాలి. దీన్ని కూడా ఉండలు లేకుండా తురిమి పెట్టుకోవాలి. ఇలాగ తురిమి పెట్టుకుని ఇప్పుడు క్యారెట్ కూడా మనం తురుముకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని క్యారెట్ తీసుకుని క్యారెట్ని కూడా ఇలాగ సన్నగా తురమండి. ఎక్కడ గడ్డలు రాకుండా ఉండలు లేకుండా చూసుకోవాలి. సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు మనం ఆ బంగాళదుంపలోని ఈ క్యారెట్ వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ పిండిలో కూడా వేసాము, ఇందులో కొద్దిగా వేసుకోవాలి. అలాగే కారం, మీకు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. అలాగే ఇందులో చాట్ మసాలా పొడి వేస్తున్నాను నేను, ఒక 1/2 టీ స్పూను. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వేసుకుని అన్నిటినీ బాగా ముద్దలాగా కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాగ కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మైదా పిండి కలుపుకున్నాము కదా, చపాతీలు చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద నేను ఆయిల్ పెట్టేస్తున్నాను. మనం చపాతీలు చేసేలోపు ఆయిల్ ఈలోగా కాగుతుంది కదా, మీడియం ఫ్లేమ్ పెట్టి నేను ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టాను. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాం. 2 చపాతీలు చేయాలి. పెద్ద ఉండ తీసుకుని పెద్ద చపాతీలు 2 చేసుకోవాలి. మరీ దలసరిగా చేయొద్దు చపాతీని, మరీ పలచగా చేయొద్దు, మీడియం లాగా చేసుకోవాలి. ఇలాగ 2 ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని పామాలి, అప్లై చేయాలి. దలసరిగా అప్లై చేయకండి, పలసగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా ఇలాగా కలిపి మొత్తం అంతా అప్లై చేయాలి. ఇలాగ పలచగా అప్లై చేయండి. దీని మీద ఇంకొక చపాతీ వేసుకోవాలి. వేసుకొని ఎడ్జెస్ అన్నీ బాగా ఇలాగ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి చేత్తోని పైన ఒత్తండి, ఇలాగా నెమ్మదిగా ఒత్తాలి.
నెమ్మదిగా ఒత్తి నైఫ్తోని కట్ చేసుకోవాలి. ముందు చివర్లను కట్ చేసేయాలి. అన్నిటినీ ఇలాగా నైఫ్తోని కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. కాస్త నెమ్మదిగా చేసుకోవాలి, లేకపోతే మనం పెట్టిన మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది. స్లోగా చేయండి. ఇలాగా స్క్వేర్ లాగా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మనం ఇలాగే వేయించేసుకోవచ్చు, లేదంటే నేను చూపిస్తున్నట్టు హోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఒక 2 వైపులా పెట్టి మళ్ళీ వెనక్కి తిప్పి 2 వైపులా ఇలాగా హోల్డ్ చేసుకోండి. ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది. లేదు అలాగే స్క్వేర్ షేప్లో కూడా వేయించేసుకోవచ్చు. మనం అంత టైం లేదనుకుంటే మనం వీటిని అన్నిటినీ ఇలాగ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చే ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వచ్చిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మనం అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, అందులో వేసేసుకోవడమే. ఇలా ఫస్ట్ మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి. అన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టండి. ఆయిల్లో వేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆయిల్ చిందుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి వీటిని. ఆయిల్ అయితే ఏమీ లాగదు, నూనె అయితే ఏమీ లాగలేదు నాకు అసలు. చాలా బాగా వచ్చినాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. మా బాబుకి అయితే చాలా బాగా నచ్చినాయి. బాగున్నాయి అన్నాడు వాడు. ఇలాగ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేనైతే సాస్లో అవి ఏమి వేసేయలేదు, అలాగే ఉట్టిగా తిన్నాడు. ఎందుకంటే అందులో మనం మసాలా కూడా పెట్టాం కదా, కర్రీ పెట్టాం. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా అన్నిటినీ కలుపుకుంటూ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని. అయ్యో ఇది చూసారా, ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకుని తీసేసుకోవాలి. రెడీ అయిపోయినాయి సమోసా. చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.